నా పేరు ఇందిరా, నేను జిల్లా అధ్యక్షురాలను. మాది కామారెడ్డి జిల్లా. ఈరోజు స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మన కలెక్టర్ ఆఫీసు, డిఎంహెచ్ ఆఫీస్కు దగ్గర ధర్నా ఉంది. ఇందులో మేము చేసేది ఏంటంటే, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, ప్రమాద బీమా సౌకర్యం కావాలి. మాకు 26,000 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం 26,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మేము చాలాసార్లు కూడా మేము ధర్నా చేయడం జరుగుతున్నది. అనేక విధంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయాలి. మేము చేస్తున్న వరకు ఈ సర్వేలు ఆ సర్వేలను ప్రభుత్వం చాలా రకంగా మమ్మల్ని వాడుకుంటుంది. కానీ మాకు దేనికంటూ కూడా పారితోషికాలే ఉన్నాయి. పారితోషికాల తగ్గ పనులు అంతకంటే ఎక్కువ చేయడం జరుగుతుంది. మేము టీబీ కేసులు కానీ, కరోనా టైంలో కరోనా, మళ్ళీ ఏఎన్సీలు అన్ని టార్గెట్ మాకు ప్రతి ఒక్కటి. ఒక ఆశ అంటే టార్గెట్ అయిపోయింది. ఆశ జనాలలో టార్గెట్ కాదు, ఆశనే టార్గెట్ అయిపోయింది. అందుకోసం ప్రభుత్వం కూడా మా ఇది చూసి మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, ప్రమాద బీమా సౌకర్యం, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి. అనేక సార్లు కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే, మాకు రికార్డ్స్ లేవు, రికార్డ్స్ కూడా కావాలి. చాలా సార్లు మేము వచ్చుడుంది, వాళ్ళకు మెమోరాండం ఇవ్వడం ఉంది, వెళ్ళడం ఉంది. ఏ ఒక్క పని కూడా అయితే లోకల్ కూడా సమస్యలు చాలా ఉన్నాయి, చాలా పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ ఏంటంటే, అది లెప్రసీ డబ్బులు, అది పల్స్ పోలియో, డివామిను, టీబీ డబ్బులు అయితే 2018 నుంచి ఇప్పటి వరకు కూడా టీబీ డబ్బులు కూడా రావట్లేదు. మళ్ళీ ఇంకొకటి బీసీసీ సర్వేని మాకు టార్గెట్ చేస్తున్నారు. మేము బీసీ సర్వే కూడా చేయదలుచుకుంటున్నాము. ఎందుకంటే పనిని బట్టి పారితోషికమే, లేకుంటే మాకు జాబ్ చార్ట్ ఇవ్వండి ప్రభుత్వం నుంచి. జాబ్ చార్ట్లు అయితే ఏ వరకు పనులు ఉన్నాయో ఆ పనులు చేస్తామని, మేము ఇవన్నీ మాకు చేయకపోతే మేము సమ్మె కూడా దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి మెమోరాండం ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా ఆశా వర్కర్లు అందరూ కూడా సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు. అధికారులు అట్లాగే గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఇలా సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉన్నది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు ఆశాలకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడానికి సిద్ధం కావడం లేదు. ఎన్నికల ముందు అన్ని టెంట్లకు వచ్చి కాంగ్రెస్ నాయకులు హామీలు ఇచ్చిండ్రు. ప్రభుత్వం కూడా ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది, 18,000 చేస్తామని చెప్పేసి. దాని గురించి మాట్లాడట్లేదు. కనీస వేతనాలు అమలు చేయాలా, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా. విచిత్రం ఏంటంటే, ఈరోజు పొద్దున్న లేస్తే మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో, దేశంలో అందరూ. కానీ ఆ మహిళలు పనిచేస్తున్న మహిళలకు ఈరోజు కనీస సౌకర్యాలు లేవు, వేతనాలు లేవు, ప్రెగ్నెన్సీ డెలివరీకి సెలవులు లేవు. ఈ దుర్మార్గమైన చర్య కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును, లేబర్ కమిషన్ తీర్పును అమలు చేసి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యం చేస్తే హర్యానా కానీ, అట్లాగే ఢిల్లీలో కానీ, యూపీలో కానీ ఎట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరిగిందో అట్లా ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడ లేదు మన కామారెడ్డి